సమరం భవిత ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనం కొందరు ప్రముఖుల విజయ రహస్యాల గురించి తెలుసుకుందాం. అందరూ ప్రముఖులే, వాళ్ళ రంగాల్లో దిగ్గజాలే. ప్రతి నిమిషానికి విలువనిస్తూ అనుక్షణం విజయాల వెంట పరుగులు పెట్టే మహామహులే. మరి వీళ్ల గెలుపు మంత్రం ఏంటో, లక్ష్య సాధనలో అనుసరించిన మార్గాలేంటో తెలుసుకుందాం. నో చెప్పడం నేర్చుకున్నా అంటున్న టెస్లా వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్. కష్టపడి పనిచేస్తే విజయం దానంతటదే వస్తుందనేది వాస్తవమే. కానీ అలా పనిచేయాలంటే కొన్నింటికి నో చెప్పగలగాలి. నేను అలా చెప్పడాన్ని ప్రాక్టీస్తో నేర్చుకున్నా. ముఖ్యంగా సమయాన్ని వృధా చేసే వ్యాపకాలకు, పనులకు నిర్మోహమాటంగా కుదరదు అని చెప్పడం మొదలుపెట్టా. నా పనిని పక్కదోవ పట్టించే వాటిని వదిలేశా. దీనివల్ల ప్రతి నిమిషాన్ని నా అవసరాలు, ప్రాధాన్యాలు, చేయాల్సిన పనులకే కేటాయించుకున్నా. అదే నన్ను ఈ స్థాయికి చేర్చింది అంటున్నారు టెస్లా వ్యవస్థాపకులు ఎలాన్ మస్క్. ఒక్క విజయంతో ఆగిపోలేదు అంటున్న రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ. MBA చేస్తున్నప్పుడు మా నాన్న పిలవడంతో ఇండియాకు తిరిగి వచ్చేశా. మా కంపెనీలో ఒకే చోట కూర్చోకుండా అవసరాన్ని బట్టి ఫీల్డ్కు వెళ్ళా. ప్రతి ఒక్కరితో మాట్లాడా. ఆ అనుభవాల నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నా. ఒక్క విజయం సాధించగానే ఆగిపోవాలి అనుకోలేదు. కొత్త ఆలోచనలతో మరికొన్ని అవకాశాలను కల్పించుకుని నాదైన ప్రయత్నాలు చేశా. లేదంటే మా రిలయన్స్ ఇండస్ట్రీస్ డిజిటల్ సేవల వరకు వచ్చేది కాదు. మా ఇంట్లోని ఇంటర్నెట్ సమస్యల గురించి ఈషా చెప్పినప్పుడు దానికి పరిష్కారాన్ని ఆలోచించే క్రమంలోనే జియో సంస్థని ప్రారంభించా. ఇదొక్కటే కాదు, ఏదైనా సరే పెద్దగా ఆలోచించాలి, దాన్ని చేరుకునేందుకు ప్రయత్నించాలి, అవరోధాలను ధైర్యంగా ఎదుర్కోవాలి. యువతకు ఇదే చెబుతుంటా అంటున్నారు రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ. ఇష్టమైన పనే చెయ్యాలి అంటున్న గూగుల్ CEO సుందర్ పిచాయ్. నేను అమెరికాలో అడుగుపెట్టినప్పుడు ఇంత పెద్ద స్థాయికి చేరుకుంటానని అస్సలు ఊహించలేదు. మొదట్లో ఎదురైన సవాళ్లను ఆనందంగా స్వీకరించా. ప్రపంచంలో నాకు ఎక్కువగా సంతోషాన్ని ఇచ్చిన పనినే ఫ్యాషన్తో చేయడం అలవాటుగా మార్చుకున్నా. ఇవే నాకు గుర్తింపును తెచ్చాయి. చాలామంది వైఫల్యాలు ఎదురైనప్పుడు భయపడిపోతారు. కానీ అది పొరపాటు. వాటిని స్వీకరించాలి. అవి నలుగురికి తెలిసేలా చూడాలి. దానివల్ల మీరు పడుతున్న కష్టమేంటో ఎదుటివారికి అర్థమవుతుంది అంటున్నారు గూగుల్ CEO సుందర్ పిచాయ్. నిత్య విద్యార్థిని మైక్రోసాఫ్ట్ చైర్మన్ సత్య నాదెళ్ల. ఒక స్థాయికి చేరుకున్నాక చాలామంది నేర్చుకోవటం ఆపేస్తుంటారు. కానీ అది పొరపాటు. దానివల్ల ఎదుగుదల కూడా ఆగిపోతుంది. అందుకే నేను ఎప్పటికీ నిత్య విద్యార్థిగా ఉండేందుకే ఇష్టపడతా. నేను చదువుతున్న కవితలోని ఓ స్ఫూర్తిదాయక వాక్యం, స్నేహితులంతా ఉద్యోగులతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు చెప్పిన మంచి విషయాలు ఏవైనా కానివ్వండి, ఉపయోగపడేవి ఉంటే వెంటనే తీసుకుంటా. అలాగే ఏ పని చేస్తున్నా అందులో నాదైన ముద్ర ఉండాలనుకున్నా. భవిష్యత్తులో ఇంకేదో కొత్త అవకాశం వస్తుందని ఎదురు చూడకుండా చేస్తున్న పనిలోనే నన్ను నేను నిరూపించుకునేందుకు కష్టపడ్డా. చేసిన పనితోనే మన ఎదుగుదల ఉంటుందని అర్థం చేసుకున్నా. ఇవే నా గెలుపు సూత్రాలు అంటున్నారు మైక్రోసాఫ్ట్ చైర్మన్ సత్య నాదెళ్ల. ఈరోజు మనం కొందరు ప్రముఖుల విజయ రహస్యాల గురించి తెలుసుకున్నాం కదా. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం భవిత ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.